ఇప్పుడంటే కాలం బొత్తిగా మారిపోయింది, కానీ ఆ రోజుల్లో ఎండాకాలం అంటే ఒంటిపోటు పడులు గుర్తొచ్చేవి. స్కూల్ అవ్వగానే పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళం. టేబుల్ ఫ్యాన్ ఎదురుగా నుంచుని గట్టిగా అరిచేవాళ్ళం. ఆ అరుపులో ఏమిటో తెలియని ఒక ఆనందం ఉండేది. చల్లని ఆ గాలికి ఆనందంగా అలుపుని మరిచేవాళ్ళం. అలాగే వేసవికాలం ప్రత్యేకత మామిడి పళ్ళు. ఆ మామిడి పళ్ళను తిని హాయిగా పడుకునేవాళ్ళం. మధ్యాహ్నం నిద్రలోని మాధుర్యం భలే ఉంటుంది కదా, అచ్చం మామిడి పళ్ళలాగే. సాయంత్రం కుర్రగుంపంతా కలిపి క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళేవారు. అబ్బాయిలైతే క్రికెట్ ఆడేవాళ్ళు, అమ్మాయిలైతే తొక్కుడు బిళ్ళ ఆట ఆడేవారు. ఎంతైనా గల్లీ క్రికెట్లో మజా వేరు కదా. ఆ తొక్కుడు బిళ్ళ ఆటలో సరదాలు, ఆ క్రికెట్లోని సంతోషాలు, ఇవన్నీ అయ్యాక ఐస్ క్రీం బండి వెనకాల పరుగులు. ఆడి ఆడి అలిసిపోయాక కొన్న ఐస్ క్రీమ్ని ఎంతో ఇష్టంగా చప్పరించేవాళ్ళం, అది మళ్ళీ దొరకదేమో అన్నట్లుగా. కానీ అలా ఐస్ క్రీమ్ తినడంలో కూడా ఎంతో ఆనందాన్ని పొందేవాళ్ళం. అలాగే కరెంటు పోతే విసునకర్రల గాలులు, రాత్రులు మేడ మీద చల్లని నిద్రలు. ఎంతైనా అమ్మ పక్కన పడుకున్నాక వచ్చే ప్రశాంతత, ఆరుబయట వెన్నెల్లో పడుకున్నాక ఉండే సుఖము, ఆ రెండిటిల్లో ఉన్న ఆనందము ప్రశాంతత వేరే ఎక్కడా మనకి దొరకవు కదా. ఇది ఒక వెలకట్టలేని అనుభూతి, ప్రపంచాన్ని మర్చిపోయే ఒక సుఖము. అలాగే సెలవుల్లో అమ్మమ్మ గారింటికి వేసే ట్రిప్పు, అమ్మమ్మ చేసే గారాబము, తాతయ్య ఇచ్చే బొమ్మలు, ఇవంటే మనకి అనలేని ఆనందం కదా. ఇలా ఎంతో ఇష్టంగా గడిపిన సెలవులు ఇట్టే అయిపోయినట్టు అనిపిస్తాయి. ఆ 2 నెలలు కూడా మళ్ళీ తిరిగి రాని క్షణాలు, జ్ఞాపకాలుగా మిగిలిన అనుభూతులుగా మారిపోతాయి. నాకైతే వేసవికాలం చాలా ఇష్టం. మరి మీకు ఏ కాలం ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ ప్రత్యూష వ్లాగ్స్.